హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయన్నమాట. బూస్టప్ని ఇస్తాయన్నమాట నాకు. మీ లైక్స్ ప్రతి ఒక్క లైక్ నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా నాకు మీ లైక్స్ ఇవ్వడం వల్ల నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి. అంటే లైక్స్ ఎక్కువ వచ్చే కొద్దీ మన వీడియోస్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అందుకే లైక్ ఇవ్వమని ఇంతలా అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోని కూడా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట. ఆ రోజు అనుకోకుండా వ్లాగ్ అయితే తీశాను. నార్మల్గా అయితే ఉదయం నుంచి స్టార్ట్ చేస్తాను వ్లాగ్. ఇంకా ఆ రోజు లక్కోడిని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. లక్కోడు స్కూల్లో రెడీ చేయడం అది ఇంకా సడన్గా వ్లాగ్ తీయాలి అనిపించి స్టార్ట్ చేశాను అనమాట. ఇంక లక్కోడిని అయితే క్రిస్మస్ ముందు 2 రోజుల ముందు అనమాట లక్కోడ్ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంట. వైట్ ఫ్రాకు, వైట్ బ్యాంగిల్స్ అన్నీ వైట్ పెట్టుకుని రమ్మన్నారు అని చెప్పి ముందు రోజు నాకు స్కూల్ నుంచి రాగానే చెప్పేసింది అనమాట. ఇంక స్కూల్ నుంచి రాగానే మోత నాకు ఈ పెట్టు నాకు అయి పెట్టు, నన్ను ఇలా రెడీ చేయి, నన్ను అలా రెడీ చేయి అని చెప్పి ఎలాగో పడుకుంది. ఇంకా ఉదయం 5 గంటలకు లేచిపోయిందండి. నార్మల్గా ఉత్తి రోజుల్లో అయితే లేవడానికి బద్దకిస్తుంది. కానీ ఆ రోజు ఇంకా 5 గంటలకు లేచి నన్ను పీక్కు తిందనమాట పడుకుంటే. ఎప్పుడు లేస్తావు లేట్ అయిపోయింది, తెల్లారిపోయింది, లేగమ్మా లేగు, ఇంక స్నానం చేయించవా, నన్ను రెడీ చేయవా అని చెప్పి ఒక్కటి అని చెప్పలేను. ఇంకా మోత పెట్టేసింది అనమాట. ఇంకా ఆ మోతను తట్టుకోలేక లేచి ఇంక టకటకా పనులన్నీ చేసుకుని వాళ్ళ లక్కోడిని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపాను అనమాట. ఇది నేను లక్కోడు ఫ్రాక్ అయితే లాస్ట్ ఇయరే తీసుకున్నాను. లక్కోడు స్కూల్ వచ్చేసి క్రిస్టియన్ స్కూల్ అనమాట. సెయింట్ మేరీ శ్రీ చైతన్య అండి. ఇంకా పెద్దగా ప్రతిదీ సెలబ్రేట్ చేయరు, ఓన్లీ క్రిస్టియన్స్కి సంబంధించినవి సెలబ్రేట్ చేస్తారు అని అస్సలు కాదండి. ప్రతి సెలబ్రేషన్స్ కూడా చేస్తారు ఆ స్కూల్లో. అంటే ప్రతి పండగ, మన తెలుగు పండుగలు, మన హిందూ పండుగలు కూడా ఆ స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. అలాగే క్రిస్మస్ పండుగ అనమాట. ఇంకా క్రిస్మస్కి అయితే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా వైట్ ఫ్రాక్ వేసి ఆ రోజే సెలబ్రేషన్ ఉంటుందండి. ఇంక తర్వాత ఇంకేమి ఉండదన్నమాట. ఈ ముందు 4 రోజులు వాళ్ళ క్రిస్టియన్ స్కూల్ అని చెప్పి 4 రోజులు అదే పనిగా ఏమీ చేయరు. ఒకరోజు అలా సరదాగా పిల్లలతో ఫొటోస్ అవి తీయించుకొని పిల్లల్ని డ్యాన్సులు అవి వేయించి అలా చేస్తారనమాట. ఆ రోజైతే రెడీ చేసి పంపమన్నారు. ఇంక అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ నేను ఫ్రాక్ తీసాను కదా, వైట్ ఫ్రాక్, ఆ ఫ్రాకే ఉంది. సంవత్సరానికి ఒకసారి వేస్తాను. అది కూడా లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి వేసాను. మళ్ళీ ఈ ఇయర్ క్రిస్మస్కి తీసాను అనమాట. మళ్ళీ మధ్యలో తీసింది లేదు ఆ ఫ్రాక్ని. కొత్త ఫ్రాక్లా ఉంది. ఇంకా లక్కోడికి ఎలాగో సరిపోతుంది కాబట్టి చక్కగా అది వేసేసి నా దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి రెడీ చేసి పంపేశాను అనమాట. కానీ వైట్ ఫ్రాక్లో చాలా బాగుంది. లక్కోడు చూస్తే ముచ్చటగా అనిపించింది అనమాట. అంటే నార్మల్ డేస్లో చూసే కన్నా ఈ వైట్ ఫ్రాక్లో ఏదో ఏంజిల్ లాగా కనిపించింది నాకు. బాగుంది. లక్కోడనే కాదండి, ఆడపిల్లలు ఎవరు వేసుకున్న వైట్ ఫ్రాక్లో ముద్దుగా కనిపిస్తారు. క్యూట్ ఏంజల్స్ లాగా కనిపిస్తారనమాట. ఇంకా లక్కోడైతే చక్కగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ పట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఆ రోజైతే ఇంకా స్కూల్ బ్యాగ్ అయితే తెచ్చుకోవద్దన్నారు. ఓన్లీ లంచ్ బ్యాగ్ ఒకటే తెచ్చుకోమన్నారు. సరదాగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, అందరితో కలిసి ఆడుకుంటుంది. ఇంకా చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా. లంచ్లోకి అయితే నేను లక్కోడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానమాట. ఇంకా లంచ్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. లక్కోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత యథావిధిగా చేసుకునే పని నేను ముందు కాఫీ పెట్టేసుకుంటాను. మా ఆయనకైతే చక్కగా పాలు కాసి ఇచ్చేసానమాట. మా ఆయన అయితే ఉదయం పూట టీ కాఫీలు ఏం తాగరండి. ఫస్ట్ నుంచి ఆయన చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట. మా అత్తయ్య గారు హార్లిక్స్ పాలు ఇచ్చేవారు, నేను కూడా అలాగే ఇస్తాను. ఈ టీ కాఫీలు అవి ఇవ్వనమాట. అంటే నార్మల్గా టిఫిన్ తినేసాక తాగేవారు, కానీ నేను ఇంకా ఆ టిఫిన్ తినేసాక టీ తాగడం కూడా
మానేశారనమాట. ఇంకా పాలు ఒక్కటే తాగుతారు. నాకా పాలు అలవాట్లేదు, అస్సలు తాగలేను కూడా. అందుకని చెప్పి అలా అని ఉదయం పూట టీ తాగే అలవాటు కూడా లేదండి. ఓన్లీ కాఫీ ఒకటే తాగుతాను. అబ్బో, కాఫీకి మళ్ళీ టీకి తేడా ఏముందో, కాఫీ తాగడం అలవాటు లేదని చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే నాకు కాఫీ కూడా అలవాటు లేదండి. ఫస్ట్లో తాగేదాన్ని కాదు. కానీ లక్కోడు కడుపులో ఉన్నప్పుడు కాదు, లక్కోడు కాదు, మావాడి కడుపులో ఉన్నప్పుడు, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత పాలు, రస్కు, ఇంకా బ్రెడ్ ఇలాంటివి తినమంటారు కదా. ఫస్ట్ 1 మంత్ కూడా ఎక్కువ పాలు, బ్రెడ్, ఇంకా ఇవే రస్కు ముంచుకొని పాలల్లో ముంచుకొని తినమంటారు. అస్సలు పాలు తాగను అస్సలు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు నాకు పాలు తాగడం. దాంట్లో ఏదైనా మిక్స్ చేస్తే తప్ప, అంటే బూస్ట్ లాంటిది, హార్లిక్స్ కూడా నచ్చదు, బూస్ట్ లాంటిది ఏమైనా వేస్తే తప్ప తాగను. ఇంకా మా నాన్నమ్మ, అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదండి, కాఫీ తాగితే పాలు పడతాయి, పిల్లలకి పాలు సమృద్ధిగా ఉంటాయి, కాఫీ తాగాలి అని చెప్పేసి అప్పుడు నాకు కాఫీ అలవాటు చేసిందనమాట. మార్నింగ్ టైంలో కంపల్సరీ పాలు, రస్కు ఇవే ఉండేది 1 మంత్ వరకు. టిఫిన్ ఇడ్లీ ఉంటే ఇడ్లీ తినేవాళ్ళం, కానీ మ్యాక్సిమం పాలు, రస్కు అయితే కంపల్సరీ ఉండేది. డెలివరీ అయిపోయిన తర్వాత చెప్తున్నానండి. డెలివరీ టైంలో అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను పాలు తాగలేదు. ఈ బూస్ట్ అంటారు కదా, ఆ బూస్ట్ వేసుకుని తాగాను తప్పితే, వాళ్ళు ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ పౌడర్ అస్సలు తాగలేదు. నాకు అది ఇలా వేసుకొని పాలు బలవంతంగా తాగితే చాలు వామిటింగ్స్ అయిపోయాయి. అవేంటో ఆ ప్రోటీన్ పౌడర్ అంటే ఇప్పుడు తలుచుకున్న వికారం వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రోటీన్ పౌడర్ అయితే అస్సలు వాడలేదు. కొంచెం బూస్ట్ కలుపుకొని పాలు తాగాలి అనేవారు కాబట్టి, డెలివరీ అవ్వకుండా అయితే పాలు తాగాలి అంటే బూస్ట్ వేసుకొని తాగేదాన్ని. డెలివరీ తర్వాత మాత్రం మా నాన్నమ్మ పాలు పడతాయి పిల్లలకి, పాలు ఎక్కువ తాగితేనే పాలు ఉంటాయి పిల్లలకి తాగడానికి అని చెప్పేసి ఉత్తి పాలు కాకుండా ఇలా కాఫీ అలవాటు చేసిందనమాట. కాఫీ తాగినా కూడా పాలు బాగుంటాయి పిల్లలకి అని చెప్పి, ఇంకా అప్పటి నుంచి అలవాటైంది నాకు కాఫీ. అప్పటి నుంచి నేను మళ్ళీ మా లక్కోడికి కావచ్చు, ఇంకా డైలీ మార్నింగ్ టైంలో కాఫీ తాగడం అలవాటైపోయింది. అలా కాఫీ అలవాటైందా, ఇప్పటికీ మానుకోలేకపోతున్నాను. ఎంత మాందాము అని చెప్పినా మానుకోలేకపోతున్నాను అనమాట. అది అలా కంటిన్యూ అయిపోయింది. అందుకని చెప్పి నాకు కాఫీ కథ వచ్చేసి అదనమాట. నాకు ఏదో ఇప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కాఫీ అయితే అలవాట్లేదండి. నా పెళ్ళి అయిన తర్వాత కూడా తాగలేదు నేను కాఫీ. ఇప్పుడు మా వాడు మా వాడు కడుపులో ఉన్నప్పుడు కూడా కాదు, డెలివరీ అయిపోయిన తర్వాత నాకు కాఫీ అలవాటైంది. అలాగా ఎన్నాళ్ళు అనుకోవచ్చు, దగ్గరగా 12 సంవత్సరాల నుంచి కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. నా కాఫీ చరిత్ర అదనమాట. ఇంకా కాఫీ తాగేసి చక్కగా పనులు అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి. లక్కోడికైతే బయట నుంచి తెప్పించి పెట్టేశాను. ఇంక ఇంట్లో మినప్పిండి అది ఏమీ లేదు. ఇంక రోజు చపాతీ అవి ఏం చేస్తాంలే, ఉప్మా అవి ఏం చేస్తాంలే అని చెప్పేసి లక్కోడికైతే బయట నుంచి తెప్పించి పెట్టేశాను. మాకైతే ముందు రోజు నైట్ చెనక్కాయలు అయితే నానబెట్టాను. చాలా రోజులు అయింది అవి ఇచ్చుకొని. మొన్న వంటగది సర్దుతుంటే, కబోర్డ్స్ అవి సర్దుతుంటే పురావస్తు తవ్వకాల్లో బయటపడినట్టు ఆ డబ్బా బయటపడింది అనమాట. దాన్ని నానబెట్టడం మర్చిపోవడం, ఉదయం లేచి నానబెడదామంటే ఎప్పటికో సాయంత్రానికి మళ్ళీ ఉడకబెట్టడం మర్చిపోవడం, అలా అయిపోయేది నాకు. ఇంకా ముందు రోజు సాయంత్రం నైట్ నానబెట్టుకుంటే మర్నాడు మనం ఉడకబెట్టుకుని తినడానికి బాగుంటాయి అన్నమాట. అవి ఒకరోజు పూర్తిగా నానితే మనకి ఉడకబెట్టుకుని తినడానికి బాగుంటాయి. అప్పటికప్పుడు నానేసుకొని తిన్నా కూడా అవి అంతగా ఉడకవు అనమాట. మ్యాక్సిమం ఒకరోజు ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి తినచ్చు, నైట్ నానబెట్టుకుంటే మర్నాడు పొద్దున్న తినచ్చు అనమాట. అలా నానితేనే మనకి శనక్కాయలు అనేవి ఉడకబెట్టిన తర్వాత టేస్ట్ బాగుంటాయి, అంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. నేనేమో మర్చిపోతూ ఉండేదాన్ని. ఇంకా అలా మరుగున పడిపోయాయి, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయాయి డబ్బాలు. ఆ డబ్బాల్లో డబ్బా వెనక్కి వెళ్ళిపోయిందనమాట. మనం వంటగది సర్దుతుంటే కనిపించాయి. శుభ్రంగా ఎండబెట్టిన తర్వాత కొన్ని మట్టికి నానబెట్టేసి అవి అయితే తిందాం కదా అని చెప్పి ఉడకబెట్టాను, కానీ టేస్ట్ మారిపోయాయండి అవి. అప్పుడు మేము కొన్నప్పుడు తిన్నంత టేస్ట్ లేవన్నమాట. కొంచెం ముక్కు కంపులాగా వచ్చాయి. ఇంకేం చేస్తాం, అవే ఉన్నవే వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి తినేసాను అనమాట. ఏదో కొన్ని తినేసి కొన్ని పక్కన పెట్టేశాను.
ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అది గుడ్లు ఇంకా బాదం గింజలు ఉంటే అవి కూడా తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఉదయం చేపల ఆవిడైతే వచ్చిందనమాట. చేపలు అయితే బొచ్చు చేపలు ఇచ్చుకున్నానండి. చెరువు చేపలు అయితే తెచ్చిందనమాట. చాలా రోజుల నుంచి చెరువు చేప తినాలి అనిపించింది. అందుకని చెప్పి పులుసు పెట్టుకుని తిందామని చేపల ఆవిడ దగ్గర చేపలు అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఉదయం లక్కోడికైతే ఎగ్ రైస్ చేసేసాను కదా, ఇంకా మాకు వచ్చేసి చేపల పులుసు పెట్టుకుందామని చెప్పి ఆవిడే చేసి ఇచ్చేస్తుంది అనమాట. చేపలు చేయడం నాకైతే రాదు. ఇంకా ఆవిడనే చేసి ఇచ్చేయమని చెప్పాను. ఇంకా ఆవిడ చేపలన్నీ అమ్ముకొని అప్పుడు వచ్చి నాకు చేపలు చేసి ఇస్తుందండి. ఆవిడ వచ్చే టైంకి కరెక్ట్గా 11 ఆ టైం అవుతుంది అనమాట. ఈలోపు నాకు కూడా ఈ పనులన్నీ అవుతాయి. ఆవిడ వచ్చి చేపలు చేసి ఇచ్చేసిన తర్వాత చేపల పులుసు అయితే పెట్టాను. నేనైతే చేపల పులుసు రొటీన్గానే నా చాలా వీడియోస్లో ఉంటాయి చేపల పులుసు నేను ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది. అందరూ ఒకలాగా పెట్టుకోరు. నేను కూడా యూట్యూబ్లో చూసిన తర్వాత తెలిసింది ఒక్కొక్క ఏరియాని బట్టి చేపల పులుసు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు అని అర్థమైంది. నేను ఫస్ట్లో చేపల పులుసు అంటే ఇలాగే పెడతారేమో అనుకునేదాన్ని. కాదండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పెట్టుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. మేమైతే ఎలాగే పెట్టుకుంటాము, ఉల్లిపాయ ముద్ద ఆడుకొని మిక్సీలో వేసుకొని ఆడుకొని ఉల్లిపాయ ముద్దతో పులుసు అయితే పెట్టుకుంటాం అనమాట. ఉల్లిపాయ టమాటో వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్తో పులుసు పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది. మా నాయనమ్మ అయితే అలాగే చేసేది. నా వీడియోస్లో ఉంటుంది చేపల పులుసు వీడియో. అంటే దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, చేపల పులుసు ఇలా బెటరు అలా బెటర్ అని చెప్పి. అందుకని నేను అంత పర్టికులర్గా ఏం చెప్పట్లేదు చేపల పులుసు గురించి. ఎందుకంటే నేను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇలాంటివి బాగా చేస్తాను, కానీ చేపల పులుసు అంత పర్ఫెక్ట్గా రాదండి. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా రాదు. ఇంకా మా నాయనమ్మ అయితే అద్దరు కొట్టేసేది. చేపల పులుసు చాలా బాగా చేసేది. మ్యాక్సిమం నా వంటలన్నీ కూడా మా నాయనమ్మ, మా చిన్నమ్మ దగ్గర కాపీ కొట్టిన వంటలే అనమాట. చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు చేసిన వంటలు, నేను చేసిన వంటలు కూడా కొద్దిగా పర్వాలేదులేండి, ఓ మాదిరిగా బాగానే ఉంటాయి. ఇంకా చేపల పులుసు అయిపోయిన తర్వాత కొన్ని కూరగాయలు ఉంటాయి సర్దేసుకొని భోజనం చేసేసి ముందు రోజు నైట్ 11 వరకు మడతపెట్టిన బట్టలు అయితే ఉన్నాయి. అవి ఎక్కడవక్కడ కబోర్డ్లో సర్దేసుకొని ఇంక ఈవినింగ్ టీ అయితే పెట్టేసుకునే లోపు మలక్కోడు కూడా వచ్చేసింది. ఇంక వచ్చిన తర్వాత మలక్కోడికి స్నానం అది చేపించి కొన్ని ఈవినింగ్ పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుని మళ్ళీ డిన్నర్కి అయితే చేపల పులుసు ఉంది. వేడిగా అన్నం కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంక లక్కోడికి అయితే హోంవర్క్స్ లాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే స్కూల్కి బ్యాగ్ పట్టుకెళ్ళలేదు కాబట్టి, ఓన్లీ లంచ్ బాక్స్ ఒకటే పట్టుకెళ్ళింది కాబట్టి నాకు కొంచెం రిలాక్స్ అయ్యాను. కొంతసేపు అలా కూర్చొని అలా మొబైల్ చూస్తూ ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. వేడిగా అన్నం పెట్టేసుకుని మా ఆయనకైతే చేపల పులుసు వేసేసాను. నేనైతే చింతకాయ పచ్చడి వేసుకుని తిన్నాను. మా లక్కోడు అడుగుతుంది అనమాట, అమ్మ నాకు పచ్చడి వేసి పెట్టు, మొన్న వీడియోలో తిన్నావు కదా అలా తినొచ్చు అని చెప్పి అడిగింది. ఇంకిద్దరం కూర్చొని ముందు 2 ముద్దలు చింతకాయ పచ్చడి కలిపేసుకుని తిన్నాము. నిజంగా వేడి వేడి అన్నంలో తింటే ఉందండి, ఇప్పుడు చెప్తున్నా నోరు ఊరుతుంది, అంత బాగుందనమాట. మా లక్కోడు కూడా సూపర్ నచ్చేసింది. ఈ మధ్య పచ్చడి పులి అయిపోయిందనమాట మా లక్కోడు. ప్రతి దాంట్లోని నాకు చింతకాయ పచ్చడి కావాలి అని అడుగుతుంది. చాలా ఇష్టంగా తింటుంది. పుల్లగా బాగుందిలేండి. ఇంకా మేమైతే భోజనం చేసేసిన తర్వాత మా లక్కోడు మా ఆయన అయితే గదిలోకి వెళ్ళి శుభ్రంగా స్లీప్ వేసేస్తున్నారు. నేనైతే సామాన్లు తోముకుంటున్నాను అనమాట. ఇంకా ఈ పనులన్నీ వంటగదిలో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మర్నాడు తాగడానికి మెంతులు వాటర్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత తాగాలి అనిపిస్తే ఒక లోట వేడి నీళ్ళు అయితే కాసుకుని తాగుతాను. ఇంకా ఆ రోజు అయితే తాగాలనిపించలేదు, పొట్ట ఫుల్గా ఉంది, చేపల పులుసు వేసుకుని ఫుల్గా తిన్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా వంటగదిలో లైట్ కట్టేసి అలా గదిలోకి వచ్చేటప్పటికి మా లక్కోడు అయితే పడుకుంది, మా ఆయన అయితే మొబైల్ చూస్తున్నారు. అదేంటి బెడ్ మీద బెడ్షీట్ లేదు ఏంటి అనుకోకండి, మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా, అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసేసాను. మర్నాడు మళ్ళీ అన్నీ వేసుకుంటూ వస్తాను కడిగిన తర్వాత. ఇంకా ఇంతే ఈ వీడియో. నేను కూడా పడుకుంటాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.